బుడమేరు వరదలలో కూడా ఇదేదంటారు కదా, సంక్షోభాల నుండి అవకాశాలుగా మలుచుకునేటటువంటి వాళ్ళు ఇప్పుడు దొంగలు తయారయ్యారనమాట. ఏంటయ్యా అంటే వరద ముంపుకు గురైన ప్రాంతాలు యథేచ్ఛగా ఇళ్ల దోపిడీలు జరుగుతున్నాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను దొండగులు దోచుకుంటున్నారు. ఇళ్లలో ఎవరు లేకపోవడంతో తాళాలు పగలగొట్టి అందిరిగాడికి సామాన్లు పట్టుకుపోతున్నారు. వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాలు వరద ముంపులో ఉన్న నేపథ్యంలో ఇళ్లలోకి నీరు చేయడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుండి బయటకు వచ్చి కొందరు రోడ్లపైనే ఉంటుంటే మరికొందరు ప్రభుత్వం ఏర్పాటు చేసిన షెల్టర్, మరికొందరు బంధువుల ఇళ్ళకి వెళ్ళిపోయారు. నేపథ్యంలో తాళాలు వేసి ఉన్న ఇళ్లను పగలగొట్టి సామాన్లు పట్టుకుపోతున్నారు. చాలా ప్రాంతాల్లో జనసంచారం లేకపోవడంతో దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. సింగినగర్, న్యూ రాజరాజేశ్వరపేట, ఓల్డ్ రాజరాజేశ్వరపేట, వాంబే కాలనీ ప్రాంతాలు ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయి. వరద తగ్గకపోయిన ట్యూబుల సాయంతో పడవలు తయారు చేసుకుని తాళం వేసి ఉన్న ఇళ్లను గుర్తించి మరీ దోపిడీలు జరుగుతున్నాయి. అసలే వరద ముంపుతో తీవ్ర నష్టానికి గురై కట్టుబట్టలతో మిగిలిన వాళ్ళకి ఆ మిగిలినటువంటి వస్తువులు ఈ దొంగలు ఎత్తుకుపోతున్నారు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం సహాయక చర్యలు నిమగ్నమై ఉండటంతో ఇళ్లను చూసే పరిస్థితులు లేవు. గత వారం రోజులుగా విజయవాడలోని పలు ప్రాంతాల్లో నీటి ముంపులో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ చాలా ప్రాంతాలు 2 అడుగుల లోతులో ఇంకా వరద నీరు ఉంది. వారం రోజులుగా నగరంలోని పలు ప్రాంతాలకు కరెంటు సరఫరా లేదు. వరుసగా 2 సార్లు బుడమేరు ముంపు రావడంతో వేల సంఖ్యలో కుటుంబాలు నగరాన్ని విడిచి సురక్షిత ప్రాంతాలకు వెళ్ళి నగరంలో బుడమేరు పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లన్నీ ముంపుకు గురైతే ఎక్కువగా మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ఇళ్లని టార్గెట్ చేస్తూ ఉన్నారు.